యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ఎంచుకునే వాళ్ళు ఉంటారు. ఒకరు కామెడీ, ఇంకొకరు ఇంకేదో. కానీ అన్నీ వాడుకోవాలి. ఒకటి వాడుకుంటే వర్కౌట్ అవ్వదు. ఏ జోనర్ ఉంటే ఆ జోనర్లో అడుగు పెట్టేసి దాన్ని గెలికేయాలి. అలానే మొత్తం వాడేసుకొని మనకి ఎలా అయితే యూస్ అవుతుందో అలా వాడుకోవాలి యూట్యూబ్ని. అండ్ అలానే యూట్యూబ్లో ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఇన్స్టాలో ఎలా పెడితే వ్యూస్ వస్తాయి, ఇలాంటి విషయాలు కూడా ఆయన వీడియోస్ చూసి మనం కూడా నేర్చుకోవచ్చు అనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ బాలాజీ గారు అన్నారు. బోయిన్పల్లి బాలాజీ గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు, బోయిన్పల్లి బాలాజీ వ్లాగ్స్ నుంచి. సో బాలాజీ గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని కోణాలు తిరిగేసి అన్నిట్లో ఒక అడుగేసి ఆ అడుగులో ఒక ముగ్గేసి ఎలా అండి అన్నీ కవర్ చేయాలనే ఆలోచన వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ వ్లాగ్ వీడియోసే చేసుకునేవాడిని. ఓకే. వ్లాగే కంటిన్యూ, డైలీ మనం ఏం చేస్తాం, ఎక్కడ పోతున్నాం, ఎవరు చూడకపోతుండే. ఓకే. సో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని నేను ట్రోల్ చేశాను. బాగా వర్కౌట్ అయింది అది. అరే ఇదేదో బాగుంది, నేను ఇంత కష్టపడుతున్నా ఇక్కడ ఇంట్లో కూర్చొని ఒక మాట అనేసరికి నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని అది కంటిన్యూ అయినా. ఓకే. అది కొన్ని రోజు వరకు బాగా నడిచింది. మళ్ళీ డౌన్ అయింది అది. అరే ఇది ఏదో మళ్ళీ డౌన్ అయిపోతుందని మళ్ళీ వేరే రకంగా ట్రై చేసిన. అది వర్కౌట్ అయింది. అది రియాక్షన్ వీడియో, ఇది ట్రోల్ వీడియో. రియాక్షన్ వర్కౌట్ అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రియాక్షన్ కూడా డౌన్ అవుతుంది. రియాక్షన్ డౌన్ అవుతుంది అని మళ్ళీ మనది వ్లాగింగ్ ఉంది కదా, సో మళ్ళీ వ్లాగింగ్కి వచ్చిన. అప్పటికి సబ్స్క్రైబర్స్, వ్యూవర్షిప్ కొంచెం మంచిగా పెరుగుతారు కాబట్టి వ్లాగ్ బాగా నడుస్తుంది. సో మళ్ళీ కొన్ని రోజులు వ్లాగ్ కూడా ఒక 4-5 వీడియోస్ నడిచిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇది ఇంకా నాకు అప్పుడే థాట్ వచ్చింది, ఇంకా చేస్తే అన్నీ చేద్దాం, ఏది వర్కౌట్ అయితే ఇంకా మన మెయిన్ గోల్ వచ్చేసి అయితే వ్లాగ్ వీడియోసే. వ్లాగ్ నడవకపోతే ఇంకా అన్ని ట్రై చేయడం, ఏది సక్సెస్ అయితే అది మనకు మంచిది అని అనుకున్నారు. కానీ ట్రోల్ అనేది మనం ఈజీగా ఒక మనిషిని ఇంట్లో కూర్చొని ఆ రియాక్షన్ లేకపోతే వాడు ఇట్లా చేశాడని మనం ఒక నవ్వడమో ఒక జోక్ వేయడం వేసేస్తాం. ఆ పక్కన ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారో అలా ట్రోల్స్ చేస్తే. ఆ విషయం ఎందుకని యూట్యూబర్స్కి, ఈ రియాక్షన్ వీడియోస్ చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పర్సనలీ ఎవరికి అనం, పర్సనలీ మేము చెప్పాం. ఆ కంటెంట్ పెట్టారు, ఫన్నీగా ఉంది, సో అదే వేలోనే మనం ట్రోల్ చేస్తాం. కానీ ఆ పర్సన్ ట్రోల్ చేసి డిప్రెస్ అయిపోవాలా, లేదంటే మన పర్సనల్ అటాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు యూట్యూబర్స్. కానీ ఆ కేటగిరీలో మనం రాం. మనం చేస్తే ఆ వ్యక్తి కూడా అరే మంచి చేసిండు, నా మీద హ్యాపీ ఫీల్ అవ్వాలి, అరే బాగుంది, ఇది ఏదో బాగా చేసిండు అని అలా ఫీల్ అయ్యేటట్టు చేస్తే కానీ ఇట్లా ముంగట్ పర్సన్ కి హర్ట్ చేసేటట్టు అయితే నేను ఎప్పుడు చేయలేదు. కానీ నిజంగా మన టాలెంట్ మనం చూపించుకోవాలి. కానీ వాళ్ళు ఏదో చేసిన వీడియో తీసుకొచ్చి ఇక్కడ ఒక రియాక్షన్ చేసి లేకపోతే ఏం టాలెంట్ అండి, మన టాలెంట్ లేకుండా వాళ్ళని పాపం కొంచెం హర్ట్ చేసినట్టయిద్ది, వాళ్ళ కంటెంట్ వాడుకున్నట్టయిద్ది, వాళ్ళ రెవెన్యూ మీరు తీసుకున్నట్టు కూడా అయిద్ది ఒక రకంగా. అంటే అది మాకంటూ ఒక టాలెంట్, అలా చేసుకొని మేము మా రెవెన్యూని మేము పెంచుకుంటున్నాం. సరే, మీ గురించి చెప్పండి. అంటే ఎక్కడి నుంచి మీరు? బోయిన్పల్లి. మేము పుట్టింది పెరిగింది మొత్తం ఇంకా బోయిన్పల్లి అండి. మరి అన్ని లాంగ్వేజెస్ ఎలా వస్తాయి మీకు? మాది నేటివ్ వచ్చేసి ఇక్కడ జైరాబాద్ దగ్గర బీదర్ ఉంది. సో అక్కడ, సో బీదర్ అంటే మీకు కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర, కర్ణాటక 3 వస్తాయి. సో మనకు అన్ని కావాలి కదా, మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, తెలంగాణ 3 వస్తాయి స్టేట్స్. సో అటు ఇటు తిరగడంలో లాంగ్వేజెస్ నాకు మంచిగా ఎక్కువనే వస్తాయి. ఇంకా ఇక్కడనే ఉంటాం హైదరాబాద్ లో అంటే ఇంకా తెలుగు, హిందీ ఆటోమేటిక్ వస్తుంది అన్ని. ఇంకా అటు ఒక 2 లాంగ్వేజెస్ ఎక్స్ట్రా వస్తాయి. అంటే మొత్తం 4 వచ్చు మీకు? 4 వచ్చు. అంతేగా? 5 ఇంగ్లీష్ కూడా వస్తుంది? ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ అయితే స్కూల్లోనే నేర్పిస్తారు కదా. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? అమ్మ నాన్న ఏం చేసేవారు? ఫాదర్ అయితే ఇక్కడ మేడ్చల్లో ట్రాన్స్పోర్ట్ ఉంది, సో దాంట్లో వర్క్ చేస్తారు. మదర్ హౌస్ వైఫే. చైల్డ్హుడ్ అంతా ఇంకా బోయిన్పల్లి గలీలోనే తిరిగి పెద్దగా అయినాం. ఇంకా ఈ పరేడ్ గ్రౌండ్ లో పోయి క్రికెట్ ఆడుకోవడం. స్కూల్ వచ్చేసి వాణి కాన్వెంట్స్, అండ్ తర్వాత కాలేజ్ వచ్చేసి మన కుకట్పల్లి. సో బోయిన్పల్లిలో బస్ ఎక్కాల, కుకట్పల్లి దిగాల. ఇదే ఇంకా చైల్డ్హుడ్ అంతా నాది. మరి జాబ్ ఏం చేయలేదా? డైరెక్ట్ యూట్యూబ్? లేదు, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత డిగ్రీలో కూడా బాగా కష్టపడినాం అండి. బ్యాక్లాగ్స్ తీసి కష్టపడి ఒక జాబ్ అయితే సంపాదించుకున్నాం అమెజాన్ లో.
ఒక ఎంప్లాయీ లెక్క. మంచిగా శాలరీ వచ్చింది. శాలరీ నాకు అది అన్సాటిస్ఫైడ్ ఉండేది, శాలరీ సరిపోయేది కదా. సరిపోయేది కాదు. నాకు అసలు సినిమా అంటే పిచ్చి ఉండే, యూట్యూబ్ కాదు. ఓకే. అప్పట్లో యూట్యూబ్ అంటే అంత క్రేజ్ లేకుండే కదా 2015-16లో. యా, యా. సో సినిమాలలో ఇక్కడ కుకట్పల్లిలో కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడ అమీర్పేటలో వచ్చి యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా మేము ఫ్రెండ్స్, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్సే అందరం డుమ్మా కొట్టి వచ్చి సినిమా షూటింగ్లలో పోతుండే. ఓకే. నేను ఒక సినిమా పేరు చెప్తా, జవాన్, సాయిధరం తేజ్ అన్నది. దాంట్లో సాయిధరం తేజ్ అన్న కోట శ్రీనివాసరావు దగ్గరికి వస్తాడు. ఓకే. అది మీరు ఎప్పుడైనా సినిమా టీవీలో వచ్చినప్పుడు చూడండి. ఆ టైంలో సాయిధరం తేజ్ బ్యాక్ సైడే నేను ఉంటా, ఆయన ఇట్లా వస్తూ ఉంటా, నేను సైడ్లో ఉంటా, మళ్ళీ ఫైట్ సీన్స్లలో అక్కడక్కడ ఉంటా. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా నేను అన్ని చెప్పుకున్నా పోయినా అనుకో, మీరు చూస్తే అరే నువ్వే కదా అని గుర్తుపడతాడు. సో కాలేజ్ టైంలో అలా బాగా చేశా. అండ్ అప్పటికే ఫేస్బుక్, యూట్యూబ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ అరే మనం చేద్దాం, వీడియోస్ చేద్దాం అని మేము మంచిగా వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడే తెలిసింది యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్కమ్ వస్తుందని. కానీ అది మాకు వ్యూసే వస్తలేవు, ఎంత చేసినా వ్యూసే వస్తలే. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే, ఫాదర్ కూడా అప్పుడు మధ్యలో హెల్త్ ఖరాబ్ అయినందువల్ల కొంచెం ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి ఇంట్లో. నేనే జాబ్ చేసి మా సిస్టర్ ఫీజు, ఇల్లు ఖర్చు, డాడీ ఖర్చు అన్నీ చూసుకుంటూనే ఉన్నా. నా అదృష్టం ఏమైందంటే నేను వీడియోస్ ఇక్కడికే చేస్తూనే ఉన్నా యూట్యూబ్లో. 2020లో కరోనా వచ్చింది కదా, అప్పుడు ఫ్రీ అయిపోయినా, ఇంకా జాబ్ లేదు ఏం లేదు. కంటిన్యూ వీడియోస్ చేసుకుంటా పోయినా. డైలీ పని ఏముంటుంది, పని ఇంకా వీడియోస్ చేసుకుంటా పోతే ఇదే ఈ ట్రోలింగ్ లోనే ఒక వ్యక్తికి ట్రోల్ చేస్తే, ఒక లేడీస్ ఆమె ఫుడ్ అమ్ముతారు, చాలా మందికి తెలుసు ఇప్పటికి. నా ఛానల్లో ఉంది ఆ వీడియో. ఆ వీడియోకి 1 crore వ్యూస్ వచ్చాయి. 1 crore. మీరు ఇప్పటికీ నా ఛానల్లో పోయి పాపులర్ వీడియోలో చూస్తే అదే పాపులర్ ఉంటుంది. 1 crore వ్యూస్ వస్తే దానికి మంచి ఇన్కమ్ వచ్చింది. అంటే నేను ఒక 4 months అమెజాన్లో చేసే ఇన్కమ్ నాకు ఇక్కడ ఒక వీడియో తెచ్చిపెట్టింది. నేను కంటిన్యూ చేసుకుంటా పోయినా. ఒక మంచి రెవెన్యూ రాగానే ఫస్ట్ జాబ్ని రిజైన్ చేసేసి మీకు ఒక దండం బాబు అని ఇంకా ఫుల్ టైం కంటిన్యూ యూట్యూబర్ అయ్యి. ఇంట్లో చెప్పారా జాబ్ లేదు, చెప్పలే. ఎవరు ఊకుంటారు? మీ డాడీ ఊకుంటాడా జాబ్ మానేస్తున్నా అంటే? ఎవరు ఇంట్లో ఊకోరు. సో జాబ్ అని చెప్తుండే ఇంట్లో, బయటికి వచ్చేస్తుండే. సో ఫ్రెండ్స్తో ఎక్కడైనా పార్క్లలో లేదంటే ఎక్కడైనా వాళ్ళ అపార్ట్మెంట్లలో, ఫ్లాట్స్లలో పోయి వీడియోస్ చేసుకుంటుండే. సో ఇంకా అన్ని వర్కౌట్ అయ్యేసరికి ఇంకా ఒకరోజు చెప్పేసాను నేను జాబ్ వదిలేసినాను, ఇంకా ఫుల్ టైం యూట్యూబ్గా చేస్తున్నాను. మా చెల్లి కూడా అప్పటికే నాకు సిల్వర్ బటన్ వచ్చేసింది. సిల్వర్ బటన్ రాగానే ఇంకా సరేలే ఇది ఏదో చేస్తున్నాడు, ఏదో అవుతుంది లేదని నేను కంటిన్యూ చేసుకుంటా. డబ్బులు ఇస్తాం అండి, డబ్బులు కంపల్సరీ. నేనే ఇంకా మా డాడీ అంతా నడవకపోతుండే, సో నేనే అంతా చూసుకున్న తర్వాత మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇంకా ఒక ఛానల్ వర్కౌట్ అయితే ఇంకా కంటిన్యూ చేసుకుంటా పోయినా. ఇంకా 4-5 ఛానల్ పెట్టేసుకున్నా. ఇంకా డిఫరెంట్ అంటే అన్ని చేస్తా కదా, సో ఒకటే ఛానల్లో మొత్తం బాగా మంచిగా అనిపిస్తలేదని రియాక్షన్కి సపరేట్, వ్లాగింగ్కి సపరేట్, ఇంకా దేనికి దానికి సపరేట్ అనేది పెట్టుకున్నా.